స్మితా సబర్వాల్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కాళేశ్వరం కేసులో ఘోష్ నివేదిక ఆధారంగా సబర్వాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా ఆమె వార్తలో నిలిచారు. ప్రస్తుతం చైల్డ్ కేర్ లీవ్ లో ఉన్న స్మితా సబర్వాల్ కాళేశ్వరం కేసులో హైకోర్టును ఆశ్రయించి మరొకసారి వార్తల్లోకెక్కారు. కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని హైకోర్టులో సవాల్ చేశారు స్మితా సబర్వాల్. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని తప్పుబట్టారు స్మిత. కాళేశ్వరం కమిటీ నివేదికని కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మితా సబర్వాల్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో గచ్చిబౌలి భూముల వ్యవహారంలో చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. పోలీసులు ఆమెకి నోటీసులు కూడా పంపారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ విధులకి దూరంగా ఉన్నారు. జనవరి 31 వరకు చైల్డ్ కేర్ లీవ్ లో ఉన్నారామె.